హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పనసపండు ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్గా మన చేతికి బాగా ఆయిల్ రాసుకొని మన చేతితో పాటు కత్తికి కూడా ఆయిల్ బాగా రాయాలి. లేకపోతే ఆ పండుకుండే పాడు కట్ చేసేటప్పుడు అంటుకొని కటింగ్కి చాలా ఇబ్బందిగా అవుతుంది. ఈరోజు డ్యూటీ నుంచి చూస్తుంటే దారిలో కనబడింది అనమాట. కొన్నాను. నాకు కట్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగని పనసపండు కోయడం అంత తేలికేం కాదు. ఏదో సరదా కొద్దీ కట్ చేయడం సరదా కాబట్టి కొని కట్ చేస్తున్నాను. కొంతమందికి ఎలా కట్ చేయాలో తెలియదు. అలాగని చెప్పి నాకు తెలిసని కాదు, నా సరదా కాబట్టి కోసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. కట్ చేసిన వెంటనే మన చాలా సరదాగా కోసాం కాబట్టి ముందు టేస్ట్ చేసేలానే ముక్కలు ఆయించాను అలాగా తీసి. చూడండి, ముందు చూసారు కదా, ఆయిల్ కనుక రాయకపోయి ఉంటే ఆ కత్తికి ఇంకా ఎక్కువ అంటుకునేది. పండు మాత్రం చాలా టేస్ట్గా ఉంది. నేను తిని మా అమ్మకి కూడా ఒక ముక్క ఇచ్చాను, మీకు టేస్ట్ వస్తుందని. అలాగే ఒక 4 ముక్కలు కోసి దాన్ని ఒకటి తర్వాత ఒకటి చూడండి ఎంత కష్టపడుతున్నాను దాన్ని కట్ చేయడానికి. ఇలా చాలాసేపు పట్టింది కట్ చేయడానికి.